ఈ కేసులో అంటే ఇక తప్పించుకోలేరు అనేది సుస్పష్టం. మనం చాలా సందర్భాల్లో డిబేట్లో మాట్లాడుతున్నాం. ఎందుకంటే పక్కా ఆధారాలు సేకరించింది ఇక్కడ సిట్ అనేది కనిపిస్తూ ఉంది. ఆ ఆధారాలను ముందు పెట్టి విచారిస్తున్న క్రమంలోనే ఇంకొన్ని విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇదే టెన్షన్ వైసీపీలో ఉంది అని అనుకోవచ్చా? ఎందుకంటే ఇక అంతిమ లబ్ధిదారు ఎవరు అనే దానికి మనం ఏం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. అక్కడ ఆ పేరుని, జగన్మోహన్ రెడ్డి గారి పేరుని ఛార్జ్ షీట్లో కూడా పొందుపరిచారు కాబట్టి ఆ తర్వాత నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంటుందనుకోవచ్చా, లేదంటే అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉంటుందా? తదుపరి స్టెప్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? మీకు కొంత సీనియర్ అడ్వకేట్గా మీకు చాలా విషయాల మీద అవగాహన ఉంటుంది కాబట్టి మీరు ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ ఈ జరుగుతున్న తీరుని అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? నవీన్ గారు, ఆల్రెడీ ఇప్పటికే సిట్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ, టెక్నికల్ ఎవిడెన్స్ కానీ, సాక్షుల్ని మేజిస్ట్రేట్ ముందు చెప్పినటువంటి వాంగ్మూలాలను పరిగణలో తీసుకొని కానీ, లేకంటే ఇటీవల కాలంలోనే పురుషోత్తం వరుణ్ ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసిన తర్వాత ఒక ఫామ్ హౌస్లో మరి 12 పెట్టెల్లో 11 కోట్ల రూపాయలు ఆ ఫైల్స్ మీద కూడా ఇది అఫీషియల్ ఫైల్స్ అని అధికారపూర్వకమైన ఫైల్స్ కింద దాని మీద స్టిక్కర్లు అంటించేసి దాచిన సంగతి, అది వెలుగు చూసిన సంగతి సిట్ స్వాధీనం చేసుకుంది. సరే, స్వాధీనం చేసుకున్న తర్వాత న్యాయస్థానంలో పెట్టిన తర్వాత ఈ 11 కోట్ల రూపాయలు మాతవరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేయమని చెప్పేసి సిట్ని ఆదేశించడం, ఇవన్నీ మనం చూసాం. మొన్నటి వరకు ఏమనేవాళ్ళు, మద్యం కేసులో డబ్బులు స్వాధీనం చేసుకోలేదు, ఏమీ చేయలేదు, ఒక్క పైసా రాబట్టలేదు, కానీ రాజకీయ ప్రతీకార వాంఛతో ఈ రోజున నాయకులందరినీ అరెస్ట్ చేస్తూ ఉన్నారు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించి వేస్తున్నారని గగ్గోలు పెట్టిన వాళ్ళు ఈ 11 కోట్లు ఫామ్ హౌస్లో మరి A40గా ఉన్నటువంటి ముద్దాయి వరుణ్ పురుషోత్తం చూపించిన తర్వాత, స్వాధీనం చేసుకున్న తర్వాత ఇప్పుడు నోరు మెదపట్ల ఎవరు. కాబట్టి ఏదైతే అక్రమార్జన జరిగిందో, మద్యంలో కుంభకోణం జరిగిందో దాంట్లో ఈ 11 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ముద్దాయిల ఆస్తుల్ని న్యాయస్థానం యొక్క ఆదేశాలతో దాదాపుగా 62 కోట్ల రూపాయలు పైచీలకు అటాచ్మెంట్ చేసి ఉన్నారు. కానీ ఇంకోటి ఏమంటున్నారంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడేది ఏంటి, తరచుగా మాట్లాడేది, అసలు మిథున్ రెడ్డి పాత్ర ఏమీ లేదు, మిథున్ రెడ్డి తండ్రి గారు రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి దశలో యూనివర్సిటీలో ఉండగా కొట్టాడు, ఈయన కొట్టడంతో ఆ కక్ష ఇప్పుడు తీర్చుకుంటున్నారని చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాదు కదా ముఖ్యమంత్రి అయింది, గతంలో 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు కదా, మరి ప్రతీకారం తెచ్చుకోవాలంటే అప్పుడు తెచ్చుకోవచ్చు కదా, అంతే కదా. కాబట్టి ఆధారాలు లేని సందర్భంలో ఫ్రస్ట్రేషన్ నుంచి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారనేది వాస్తవం ఇక్కడ. అందుకే కామన్గా శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే, అంతరిక్షంలో ఏ విధంగా వెళ్ళాలి, లేకుంటే పైన ఉన్నటువంటి నెట్ని ఎలాగ ఉపయోగించుకోవడానికి ర్యాకెట్లు పంపాలని శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిని ఎలాగా చేయాలి, ఎలాగ గ్యాదర్ చేయాలి, దీన్ని ఎలాగా స్ప్రెడ్ చేయాలి, వైట్ని బ్లాక్ను వైట్ ఎలా మార్చుకోవాలని చెప్పేసి అవినీతి శాస్త్రవేత్తగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి, అందరిని అరెస్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ 48 మందిని పెట్టారు. రెండో ఛార్జ్ షీట్ కూడా, ఫైనల్ ఛార్జ్ షీటు ఇంకా వారం 10 రోజులు అయిపోతా ఉన్నారు. గతంలో వేసిన ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి 3 చోట్ల ఆయన పేరును ప్రస్తావించారు. అలానే అంతకుముందు ముద్దాయిల రిమాండ్ రిపోర్టులో కూడా చాలా స్పష్టంగా హై ప్రొఫైల్ ఉన్నటువంటి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ గత ప్రభుత్వంలో వాళ్ళు కూడా ప్రధాన భూమిక పోషించారన్నారు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి తప్పించుకోవడానికి అవకాశమే లేదండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ముద్దాయిగా అరెస్టు చేయకపోతే ఈ మద్యం కుంభకోణం కేసే లేదు. కాబట్టి సిట్ అటువంటి తప్పిదం పొరపాటును కూడా చేయదు. అంతిమ లబ్ధిదారుడని నిర్ధారణ అయింది. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఎవరు మనుషులు? నీ యొక్క సీఎంఓ కార్యాలయాన్ని క్రియాశీలకంగా నడిపినటువంటి
అన్ని తానే వ్యవహరించినటువంటి మంత్రులకు కూడా అనుమతి ఇవ్వాలంటే వాళ్ళ ద్వారానే వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు సీఎంఓ ఆఫీస్ అధిపతి యొక్క ఆదేశాలు లేకుండా వాళ్ళిద్దరు దీంట్లోకి వస్తారా? ఉమ్, అలానే బాలాజీ గోవిందప్ప మీ భార్య గారి సంస్థలు వివిధ సంస్థల్లో ఆర్థిక లావాదేవీలు చూసి పర్మనెంట్ శాశ్వత డైరెక్టర్గా ఉన్నటువంటి ఆయన కూడా దీంట్లో ప్రధాన భూమిక పోషించాడు. ఒక్కసారి మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ చూడండి. ఉమ్, అసలు సూత్రధారి ఈయనే. పాలసీ చేంజ్ చేయటంలోనూ బ్లాక్ ను వైట్ ఎలా చేయాలో, అవును. ఆ సొమ్ముని అంతిమ లబ్ధిదారులకు ఎలాగ అందించడానికి కావాల్సిన స్కెచ్ అంతా గీసింది ఈయన అని చెప్పారు సిట్టు వాళ్ళు. ఉమ్, కాబట్టి ఆయన అమాయకుడని చెప్తాడు. నెలకు 5 కోట్ల రూపాయలు 2 ఎంపీలకి వెళ్ళినాయి అని సిట్టు విచారణలో నిర్ధారణ అయింది ఈ మా అక్రమ మధ్యంలోది. కాబట్టి ఇంత స్పష్టంగా ఉన్నా అయినా ఎన్నికల్లో ఖర్చు పెట్టామన్నారు. దానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పచెప్పాడు. ఎన్నికల్లో కూడా దాదాపుగా 8 కోట్ల రూపాయలు చిల్లర ఎన్నికల కమిషన్ దొరికింది. ఆ సొమ్మే దొరికింది. అది ఆ సొమ్ము ఈ సొమ్మే అని చెప్పేసి సిట్టు కూడా నిర్ధారించింది. ఉమ్, కాబట్టి ఎన్నికల్లో ఈ సొమ్ముని అనేక నియోజకవర్గాల్లో ఈ సొమ్ముని వాడారు, ఓట్లు కొనడానికి ఉపయోగించారు, గెలుపు కోసం ఉపయోగించారని చెప్పారు. ఎన్నికల్లో గెలిస్తే ఎవరు అంతిమ లబ్ధిదారుడు? ముఖ్యమంత్రి ఎవరు అవుతారు? ఉమ్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవుతాడా? జగన్మోహన్ రెడ్డి అవుతాడా? ఉమ్, కాబట్టి ఎటు చూసినా ఏ దారిలు చూసినా అది తాడేపల్లి ప్యాలెస్నే టచ్ చేస్తా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారుడు అనే దాంట్లో ఎటువంటి అనుమానం కూడా ఉండవలసిన అవసరం లేదు. సిట్ చాలా స్పష్టంగా త్వరలోనే జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇస్తుంది. నోటీసులు పిలిపించేసి మద్యం ముడుపుల యొక్క లెక్కలు జగన్కి బాగా తెలుసు అని సిట్టికి బాగా తెలుసు. ఉమ్. కాబట్టి ఆయన్ని పిలిచి అయ్యా ఈ సొమ్మంతా ఎక్కడిది, ఎక్కడ పెట్టారు, ఎవరి చాలా డైరెక్షన్ మీరు అన్నట్టుగా సార్ విచారణ జరిగితే చాలా విషయాలు ఇంకా బయటకు వచ్చే అవకాశం చాలా ఉంటుంది. విషయాలు ఆధారాలతో బయటకు ముందు పెట్టి అడిగినప్పుడు ఖచ్చితంగా స్పందించాల్సిందే కదా. డెఫినెట్ గా అంత టెక్నికల్ ఎవిడెన్స్. అందులో డెన్నులు కూడా డెన్నులో కోట్లాది రూపాయలు కట్టలు ఉంటే దాంట్లో ముసుగులేసుకొని జనాలు తిరుగుతూ ఉంటే అది కూడా రిట్రైవల్ చేశారు. అవన్నీ ఏదైతే సాక్ష్యాలను మొటిమాయం చేశారో దాన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా దాన్ని తిరిగి పొంది సిట్ విచారణ చేస్తా ఉంది. అంత డీప్ గా సిట్ విచారణ చేసి సాక్ష్యాలను ఇచ్చిన తర్వాతే ఇక్కడ ఒకటైతే మనం గమనించాలి. చాలా మంది ఏమంటున్నారంటే సంవత్సరం పైన అయిపోయింది కదా ప్రభుత్వం, అవును ఇంతకుముందు ఎవరిని అరెస్ట్ చేయలేదు. దాంట్లో సాక్ష్యాలు లేకుండా సిట్ ఎవరిని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా లేదు. ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించిన తర్వాత మాత్రమే ముద్దాయిలను అరెస్ట్ చేస్తుంది అనేది వాస్తవం అండి. కరెక్ట్. ఎందుకంటే చాలా క్లియర్గా సిట్ కూడా విచారణ చేస్తున్న తీరును మనం అర్థం